ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సర్కిల్ ఐఐటి క్లాసెస్. మనం లాస్ట్ క్లాస్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో బేసిక్స్ నేర్చుకున్నామండి. అయితే ఈరోజు మనం వీడియోలో న్యూటన్స్ థియరం గురించి నేర్చుకుంటాం. అయితే న్యూటన్స్ థియరం అనేది పర్టికులర్గా పోలినామియల్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి న్యూటన్ మ్యాథ్స్లోకి వచ్చాడు అనుకుంటున్నారా? ఆయన ఫిజిక్స్తో పాటు మ్యాథ్స్లో కూడా కొన్ని డీల్ చేశారు. సో ఈ న్యూటన్స్ థియరం ఇక్కడ మన వీడియోలో ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో న్యూటన్స్ థియరంని ఎలా అప్లై చేశారు అనేది మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేస్తామండి. ఇది జేఈ ఎగ్జామ్కి చాలా ప్రామిసింగ్ టాపిక్ అండి. నెక్స్ట్ వీడియోలో పోలినామియల్స్కి అసలు ఎలా అప్లై చేశారనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి అసలు ఈ థియరంని ఎలా వాడారు అనేది చూద్దామండి. సో ఫస్ట్ వన్ అండి, మనకి బేసిక్గా ఏంటంటే అసలు న్యూటన్స్ థియరం అనేది డెఫినేషన్ చూసామనుకోండి. ఇక్కడ డెఫినేషన్ రాశాను మీకోసమే. ద న్యూటన్స్ థియరం డిఫైన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద రూట్స్ అండ్ కోఫిషియెంట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, జనరల్గా ఏం చెప్తున్నారు వాళ్ళు, రూట్స్కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క కోఫిషియెంట్స్కి గల రిలేషన్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కదా, దానికి 2 రూట్లు ఉంటాయి. సో ఆ రూట్స్కి తర్వాత కోఫిషియెంట్స్ అంటే ఏంటండి, ఏబిసి మనం అనుకున్న జనరల్ ఈక్వేషన్కి, ఈ రెండింటికి గల ఒక రిలేషన్ని ఆయన న్యూటన్స్ థియరంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఈ రిలేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది? బేసిక్గా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారనుకోండి, సమ్ ఆఫ్ ద రూట్స్ రాయమంటే మీకు డైరెక్ట్గా ఒక ఫార్ములా తెలుసు, -b/a వేస్తే వచ్చేస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా. మరి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కూడా మీరు లోవర్ స్టాండర్డ్లో చేసి ఉంటారు. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కావాలనుకోండి, అప్పుడు మీకు టీచర్ ఏం చెప్పుంటారు, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ది రూట్స్, ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఆ వాల్యూస్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వచ్చేస్తుంది. ఇంకా ఏం చెప్పుంటారు, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ కూడా మీకు చెప్పారు. సో అది కూడా మీకు ఫార్ములాని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం వచ్చు. మరి ఆల్ఫా పవర్ ఆఫ్ బీటా 4 ఓపిక్గా ఉన్నాడు, అది కూడా చేయగలడండి. మరి ఆల్ఫా పవర్ ఆఫ్ 5 ప్లస్ బీటా పవర్ ఆఫ్ 5, ఆల్ఫా పవర్ ఆఫ్ 100 ప్లస్ బీటా పవర్ ఆఫ్ 100. మరి ఇలాంటి వాల్యూస్కి వచ్చేటప్పటికి మనం అలా ఫార్ములా బేస్డ్గా వెళ్ళాలంటే చాలా కష్టం. సో అందుకని న్యూటన్స్ ఈ థియరంని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ థియరంలో ఏంటంటే ఆ రూట్స్కి ఆ కోఫిషియెంట్స్కి ఒక రిలేషన్ ఇచ్చారు. దాన్ని వాడుకొని ఇలా పవర్ ఎంత పెద్ద పవర్ అయినా ఏ విధంగా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలనేది ఈ న్యూటన్స్ థియరం అప్లికేషన్ అండి. ఓకే, సో ఫస్ట్ అండి మనం ఆయన చెప్పిన థియరం ఏంటంటే ఎస్ఎన్ అంటే ఆల్ఫా పవర్ ఆఫ్ n ప్లస్ బీటా పవర్ ఆఫ్ n. ఎన్ అంటే మరి ఏ పవర్కైనా చెప్పాలి కదా, అందుకే ఆల్ఫా పవర్ ఆఫ్ n ప్లస్ బీటా పవర్ ఆఫ్ n. ప్లస్ అయినా అవ్వచ్చు, మైనస్ అయినా అవ్వచ్చు, అంటే ఏం తీసుకున్నా వస్తుంది. ఇలా ఉన్నప్పుడు అంట ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఫస్ట్ కోఫిషియెంట్, అక్కడ ఎస్ఎన్ వాడారండి. ఎస్ఎన్ అంటే మీరు ఏదనుకుంటే అది, ఇక్కడ S2 అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, అలాగే S క్యూబ్ అంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్, అది ఇక్కడ రీప్లేస్ చేశారు x² ప్లేస్లో. తర్వాత బి నెక్స్ట్ కోఫిషియెంట్, తర్వాత ఇక్కడ Sn-1, ఇక్కడ మీకు ఏదైతే n వాడారో, ఏ పవర్ అయితే వాడారో తగ్గించాలి. తర్వాత ప్లస్ సి, మళ్ళీ Sn-2, ఇలాగా ఈ ప్రోడక్ట్లన్నీ కలిపితే 0 అయిపోద్దంట. అది ఆయన చెప్పిన థియరం. అసలు అవుతుందో లేదో అనేది మనం వెరిఫై చేద్దామండి ఫస్ట్. సో ఏ ఇంటూ ఆ ఎస్ఎన్ అంటే ఏమని రాయాలండి, ఆల్ఫా పవర్ ఆఫ్ n ప్లస్ బీటా పవర్. నేను ప్లస్ వాడి చేస్తానండి, మైనస్ వాడి చేసినా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బి తీసుకొని Sn-1 కదా, ఆల్ఫా పవర్ ఆఫ్ n-1 బీటా పవర్ ఆఫ్ n-1 ప్లస్ సి తీసుకొని ఇక్కడ ఏమని రాయాలి, ఆల్ఫా పవర్ ఆఫ్ n-2 ప్లస్ బీటా పవర్ ఆఫ్ n-2. ఇది మనం 0 అని ప్రూవ్ చేయాలి. అయితే మనకి జనరల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషను ax² ప్లస్ bx ప్లస్ c = 0 అని తీసుకుంటాం. దీనికి 2 రూట్స్ ఉంటాయి, ఆల్ఫా బీటా. రూట్స్ అంటే అర్థం ఏంటండి, ఆల్ఫా అనేది ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆల్ఫాని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుందని అర్థం. అంటే ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి = 0, ఏ బీటా స్క్వేర్ ప్లస్ బి బీటా ప్లస్ సి = 0, అవి రూట్స్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ఫర్దర్గా మనం యూస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇదంతా మనం 0 అని ప్రూవ్ చేస్తే న్యూటన్స్ థియరము ఆయన చెప్పింది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఇందులో ఫస్ట్ టర్మ్స్ తీసుకోండి అన్ని. ఇందులో అన్ని ఫస్ట్ టర్మ్స్లోని నేను ఏం చేస్తున్నానంటే ఆల్ఫా పవర్ ఆఫ్ n-2ని కామన్ తీస్తున్నానండి. సో ఆల్ఫా పవర్ ఆఫ్ n- ఇక్కడ చూడండి, ఆల్ఫా పవర్ ఆఫ్ n ఉంది, నేను n-2 కామన్ తీస్తున్నాను. సో ఎలా రాస్తారంటే ఇక్కడ ఆల్ఫా పవర్ ఆఫ్ nని ఆల్ఫా పవర్ ఆఫ్ n-2 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ అని రాయొచ్చు. ఈ 2 పవర్లు కలిపితే n కదా అవుతుంది. ఇక్కడ నేను ఆల్ఫా పవర్ ఆఫ్ n-2 కామన్ తీస్తున్నాను కాబట్టి ఏం మిగులుతుందండి, ఆల్ఫా స్క్వేర్ మిగులుతుంది. సో ఇక్కడ ఏ ఉంది, ఆల్ఫా స్క్వేర్ ఉంది. అలాగే ఇక్కడ కూడా అలాగే అడ్జస్ట్ చేసి రాయొచ్చు అండి. అప్పుడు ఇక్కడ బి ఆల్ఫా ఉంటుంది, ఇక్కడ డైరెక్ట్గా అదే తీస్తున్నాం కాబట్టి సి ఉంటుంది. ఓకే, ప్లస్ అలాగే సెకండ్ ప్లేస్లో ఉన్న టర్మ్లు ఉన్నాయి చూసారు, ఇవి వీటిలోంచి బీటా పవర్ ఆఫ్ n-2 కామన్ తీస్తున్నాను. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తుందండి, ఏ బీటా స్క్వేర్
ప్లస్ బి బీటా ప్లస్ సి అని వస్తుంది. ఇప్పుడు మనకి తెలిసింది ఏంటి, ఆల్ఫా ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అదంతా ఏమైంది, ఆల్ఫా రూట్ కాబట్టి 0 అయిపోద్ది. ఇది 0, ఇది కూడా ఏమైపోద్ది అండి 0. సో మొత్తం 0 కదా వాల్యూ. సో ఆయన చెప్పిన ప్రూఫ్ అదేనండి, కోఫిషియెంట్స్కి ఈ రూట్స్కి గల రిలేషన్ మాట, అది మొత్తం 0 అవుతుంది. దీన్ని మనం ప్రాబ్లమ్స్లో యూస్ చేసుకుంటాం, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్లో యూస్ చేసుకొని చేస్తే మనకి ఆ జేఈ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ ప్రాబ్లంకి వద్దామండి. ఈ ప్రాబ్లంలో ఏం చెప్తున్నారంటే చూడండి, ఏ అనేది ఒక న్యాచురల్ నెంబరు n, ఆల్ఫా పవర్ ఆఫ్ n అంటే 19 పవర్ ఆఫ్ n మైనస్ 12 పవర్ ఆఫ్ n అని ఇచ్చారండి. అంటే ఇక్కడ ఆల్ఫా n అంటే అర్థం ఏంటి, Sn కింద లెక్క మాట. Sn అంటే ఆల్ఫా పవర్ ఆఫ్ n ప్లస్ బీటా పవర్ ఆఫ్ n అని రాసాం కదా, అలాగే ఇక్కడ ఆల్ఫా n అని రాశారు. 19 పవర్ ఆఫ్ n మైనస్ 12 పవర్. అయితే ఈ 19 ఈ 12 కదా మనకి రూట్స్ అంటే 19, 12 అనేవి మనకి రూట్స్ అండి. సో మరి 19, 12 అనేవి ఏవైతే రూట్స్ అయ్యాయో, రెండు రూట్స్ తెలిసినప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయగలం కదా. ఎలా రాస్తారు, x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే 31x, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే 228 ఈక్వల్ టు 0. అంటే 19, 12 రూట్స్ అని తెలిసాయి కాబట్టి ఇది మనం డైరెక్ట్గా వాడవచ్చు. అలాగే మనకు అక్కడ ఆల్ఫా n ఈక్వల్ టు ఏమని ఇచ్చారండి, 19 పవర్ ఆఫ్ n మైనస్ 12 పవర్ ఆఫ్ n అని ఇచ్చారు. సో అంటే ఏంటి, 19, 12 రూట్స్ కాబట్టి నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేసేయగలిగాను. సో అది పడిచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఏం కాలిక్యులేట్ చేయమంటున్నారండి, ఈ వాల్యూ మొత్తాన్ని కాలిక్యులేట్ చేయాలి. అంటే ఏం కాలిక్యులేట్ చేయాలి, 31 ఆల్ఫా 9, 31 ఆల్ఫా 9 చూడండి, 31 ఆల్ఫా 9 మైనస్ ఆల్ఫా 10 బై 57 ఆల్ఫా 8. ఇది మనం కాలిక్యులేట్ చేయవలసిన వాల్యూ అండి. అయితే ఇప్పుడు దాని నుంచి మనం చేయాలి. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన దాంట్లో ఆల్ఫా 8 ఉంది, 9 ఉంది, 10, అన్నింటికంటే పెద్దది 10 కాబట్టి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఇప్పుడు నేను న్యూటన్స్ థియరమ్ని అప్లై చేస్తున్నాను. ఎలా అప్లై చేయాలి, కోఫిషియంట్ ఇక్కడ ఏ అంటే 1 అండి. ఇక్కడ మనం ఎస్ ఆల్ఫా అంటే మనం సమ్మేషన్ ఎస్ఎన్ అన్నాం కదా, ఇక్కడ ఎస్ ఆల్ఫా 10తో స్టార్ట్ చేయాలి. ఆల్ఫా 10తో స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ 1 కాబట్టి అంటే ఇదేనండి, ఏ ఆల్ఫా 10, తర్వాత బి ఆల్ఫా 9 ప్లస్ సి ఆల్ఫా 8 ఈక్వల్ టు 0. ఇది న్యూటన్స్ థియరమ్. అయితే ఇక్కడ ఏబీసీలు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కోఫిషియెంట్స్ అవి ఇక్కడ నేను రాయాలి. ఏ బదులు 1 కాబట్టి ఆల్ఫా 10 ఉంటుంది, బి బదులు మైనస్ 31 ఆల్ఫా 9, సి బదులు 228 ఆల్ఫా 8 అండి ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈ వాల్యూ కదా. అంటే ఇప్పుడు నాకు ఈ పైన ఏముందండి, 31 ఆల్ఫా 9 మైనస్ ఆల్ఫా 10 ఉంది కదా. ఇప్పుడు ఈ రెండు టర్ముల్ని అటు పట్టుకెళ్ళాం అనుకోండి, 31 ఆల్ఫా 9 మైనస్ ఆల్ఫా 10 ఈక్వల్ టు ఏమవుతుంది, 228 ఆల్ఫా 8 అయిందండి. అంటే ఈ ప్లేస్ మొత్తంలో నేను ఇది రాయొచ్చు. అంటే ఏం రాయొచ్చు అండి, 228 ఆల్ఫా 8 అని రాయొచ్చు. కిందన కూడా ఆల్ఫా 8 వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 57 ఉంది కదా, 57 4s అండి. సో మనకు ఆన్సర్ వచ్చింది చూడండి, ఆప్షన్ 4 అనేది ఆన్సర్. సో అంటే మనం న్యూటన్స్ థియరంలో ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో దాన్ని అక్కడ అప్లై చేసుకోవాలి. మీకు న్యూటన్స్ థియరం అదే చెప్తుంది అన్నమాట, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అది యూస్ చేసుకొని సమ్ని సాల్వ్ చేసాం. సో ఇది పీవైక్యూ అండి, ప్రీవియస్గా మనకి జేఈలో అడిగిందే. ఈ నెక్స్ట్ అంటే ఆల్మోస్ట్ నేను ఇక్కడ చెప్పిన అన్ని క్వశ్చన్స్ జేఈలో అడిగిన క్వశ్చన్స్ ఏనండి. ఇక్కడ చూడండి సెకండ్ వన్ అండి, ఆల్ఫా బీటా ఉంది, ఆల్ఫా గ్రేటర్ దెన్ బీటా బి ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నారు. సో ఒక ఈక్వేషన్ ఇచ్చారండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఏంటి ఇచ్చారు క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అదొకసారి మనం రాసుకుందాం. x² మైనస్ √2x మైనస్ √3 ఈక్వల్ టు 0. ఇది మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే దానికి మనం న్యూటన్స్ థియరమ్ని అప్లై చేయాలి. ఇక్కడ ఎస్ఎన్కి బదులు ఏమి ఇచ్చారు, పిఎన్ ఇచ్చారు, ఆల్ఫా పవర్ ఆఫ్ n మైనస్ బీటా పవర్ ఆఫ్ n అని ఇచ్చారండి. అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా యూస్ చేయొచ్చు అండి. ఇది సమ్మేషన్ వాల్యూ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి కావాల్సిన వాల్యూ ఇది కాలిక్యులేట్ చేయాలి ఈ మొత్తం అండి. చూడండి ఇక్కడ ఈ కాలిక్యులేట్ చేయవలసిన వాల్యూ ఏంటో చూద్దాం. 11√3 మైనస్ 10√2 అండి. 11√3 మైనస్ 10√2, 11√3 మైనస్ 10√2 ఇంటూ మనకు అక్కడ ఒక వాల్యూ ఉందండి, ఇంటూ వాల్యూ P10 ఉందండి, P10 తర్వాత ప్లస్ 11√2 ప్లస్ 10 ఉంది. దీనికి మనకి వాడిన వాల్యూ P11 వాడాడు, P11 మైనస్ 11 P12 వాడారండి, మైనస్ 11 P12. ఇప్పుడు దీని వాల్యూ ఈ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ వస్తుంది. ఆప్షన్స్లో చూడండి మనకి 9లు ఉన్నాయి అన్ని ఆప్షన్స్లో. నేను ఇక్కడ చూడండి 12 ఉంది, అంటే ఎస్ఎన్ మనం చెప్తున్నాం కదా, 12 ఉంది, తర్వాత 11 ఉంది, 10 ఉంది, కానీ ఆప్షన్స్లో 9 ఉంది. అంటే మనం ఏంటంటే వాడాలి, 12 వాడాలి, 11 వాడాలి, 10 వాడాలి, 9 అంటే 4 వచ్చేలా చూసుకోవాలి మనం ఇప్పుడు న్యూటన్స్ థియరంలో. సో ఇప్పుడు 4 వచ్చేలా చూడాలంటే ఇది కదా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీనికి న్యూటన్స్ థియరం అప్లై చేస్తున్నానండి. ఇక్కడ ఏ అంటే 1,
బి అంటే -√2 అండి, సి అంటే -√3. సో ఇవి కోఫిషియెంట్స్ మాట. ఈ కోఫిషియెంట్స్ మనం ఆ సమ్మేషన్ యూస్ చేసుకొని చేయాలి. సో ఇప్పుడు మనకి ఏంటి కావాలండి, 12 దగ్గర స్టార్ట్ చేయాలి. హైయెస్ట్ 12 కాబట్టి ఇక్కడ 12తో స్టార్ట్ చేస్తున్నానండి. S12తో స్టార్ట్, అంటే ఇక్కడ P అన్నాడు కాబట్టి P12 వాడుతున్నాను. P12 మైనస్ ఉంది కాబట్టి -√2 P11, ఇక్కడ -√3 P10 అండి, ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ చూద్దామండి. ఇక్కడ మరి 9 కూడా కావాలి కదా, ఆప్షన్స్లో 9 ఉంది కాబట్టి 9 కావాలి కాబట్టి P11తో స్టార్ట్ చేస్తున్నాను. P11 -√2 P10 -√3 P9 ఈక్వల్ టు 0. ఇలా రెండు ఈక్వేషన్లు మన దగ్గర ఉన్నాయి. ఈ రెండింటిని వాడి ఇది సింప్లిఫై చేయాలి. ఇది ఎక్స్పాండ్ చేస్తున్నాను. 11√3 P10 -10√2 P10 ప్లస్ 11√2 P11 ప్లస్ 10 P11 -11 P12 ఇలా రాశానండి. సో ఇందులో మనకి ఇక్కడ ఈ ఫస్ట్ ఈక్వేషన్ చూసినట్లయితే ఇక్కడ 11 P12 ఉందండి, ఇంకా 11 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి. సో ఇప్పుడు ఈ రెండింటిలోని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ P12 ఇక్కడ ఉంది, ఇక్కడ మనకి P12 ఇంకెక్కడ లేదండి. 11 అయితే ఈ రెండు చోట్ల ఉంది. సో ఈ రెండు చోట్ల 11 ఉంది కాబట్టి నేను -11 కామన్ తీస్తే P12 వస్తుంది. సో P12 తర్వాత నెక్స్ట్ ఇక్కడ -11 కామన్ తీస్తే -√3 P10 అని వస్తుందండి ఈ వాల్యూ. చూడండి ఇందులో ఈ రెండు టర్ములు ఏవైతే ఉన్నాయో ఈ ఏ వాల్యూలు ఉన్నాయి, 12 10 కదా, ఇక ఈ ఒక్క టర్మ్ అండి, ఇక రెండో అవసరం లేదు. సో ఈ ఒక్క టర్మ్ ముందు చూసారా, దీన్ని ఆపోజిట్ తీసుకెళ్తే P12 చూడండి, ఇది ఒక మెయిన్ ఈక్వేషన్, ఇది ఒక మెయిన్ ఈక్వేషన్. P12 -√3 P10 ఈక్వల్ టు √2 P11 అని వచ్చింది చూడండి. అంటే మనం ఇప్పుడు దీనికి బదులుగా మనం ఏం వాడచ్చు అండి, √2 P11 అనేది వాడచ్చు మనం ఇక్కడ ఈ వాల్యూ ఈ ప్లేస్లోనండి. ఈ రెండింటికి బదులుగా మిగతా యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. -10√2 P10 ప్లస్ 11√2 P11 ప్లస్ 10 P11 అండి. సో ఇప్పుడు ఇలా రాసాం. ఇప్పుడు దీన్ని ఏమవుతుందండి, -11√2 P11 ఇక్కడ -10√2 P10 ప్లస్ 11√2 P11 ప్లస్ 10 P11 అండి. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది మైనస్ ఇది ప్లస్ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు చూడండి, ఈ రెండు అక్కడ ఉంటాయండి, 11 ఇదిని. సో ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి బదులుగా మనం ఏమని రాయొచ్చు, P11 -√2 P10 ఈక్వల్ టు √3 P9 అని రాయొచ్చు. సో ఇక్కడ మనకి ఏదైతే ఉన్నాయో ఈ రెండు టర్ముల్లో మీరు ఏం కామన్ తీయొచ్చు అండి, 10 కామన్ తీసేయండి. 10 కామన్ తీస్తే P11 -√2 P10 అని రాయొచ్చు అండి. సో ఇప్పుడు దీనికి బదులుగా మనం ఏం రాయొచ్చు, √3 P9 అని రాయొచ్చు. అంటే 10√3 P9 ఇది మనకి ఫైనల్ ఆన్సర్ అన్నమాట. చూడండి ఆన్సర్ అనేది P9లోకి వచ్చింది. సో ఆన్సర్ అనేది 10√3 P9. ఆప్షన్ ఏంటండి, సి అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏబి అనేవి రూట్స్ అంటాయి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. x² - 7x - 1 ఈక్వల్ టు 0. అయితే వాడు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అండి. a⁻21 అంటే ఏబి రూట్స్ అంటే ఈ a⁻21 ప్లస్ b⁻21 అని S21 అంటారు. ఓకే, ఎందుకంటే మనకి Sn అంటే a⁻n ప్లస్ b⁻n కదా. సో a⁻21 ప్లస్ b⁻21 అంటే S21, a⁻17 ప్లస్ b⁻17 అంటే S17, కిందన ఏంటండి a⁻19 ప్లస్ b⁻19 అంటే S19 అండి. ఆ వాల్యూని మనం ఫైనల్గా క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. సో దానికి ఏదో ఒక ఆన్సర్ ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి వస్తుందండి. సో ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే x² - 7x - 1 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే. సో మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటి, S21 ప్లస్ S17 బై S19 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో మనం పర్టికులర్గా ఏం చేయాలండి, ఈ ప్లేస్లో అంటే ఇక్కడున్న ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం S19లోకి మార్చేయాలి. S21 ప్లస్ S17ని S19లోకి మార్చితే S19 ఎలిమినేట్ అయిపోద్ది, అప్పుడు మనకు ఒక నెంబర్ మిగులుతుంది. సో అలా చేయాలంటే ముందు S21 నుంచి కదా మనం స్టార్ట్ చేయాలి. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి S21తో స్టార్ట్ చేసి ఈ కోఎఫిషియెంట్స్కి న్యూటన్స్ థియరమ్ని అప్లై చేద్దామండి. అలా స్టార్ట్ చేసాం అనుకోండి, S21 ఇక్కడ నెక్స్ట్ కోఎఫిషియెంట్ ఏంటండి -7 S20, తర్వాత నెక్స్ట్ కోఎఫిషియెంట్ ఏంటండి -S19 ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్ అండి. చూడండి ఒక ఈక్వేషన్ ఇది. తర్వాత సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే ఇప్పుడు 20 అప్లై చేద్దామండి, ఎందుకంటే మనకు 17 వరకు కావాలి, S17 కూడా మారిపోవాలి కదా. సో S20 -7 S19 -S18 ఈక్వల్ టు 0. ఈసారి S20తో స్టార్ట్ చేశారండి. ఓకే, తర్వాత నెక్స్ట్
మనకి ఇంకా ఏం కావాలి 17 రాలేదు ఎక్కడన్నా కాబట్టి ఇంకోటి కూడా రాయాలి S19 మైనస్ 7 S18 మైనస్ S17 ఈక్వల్ టు 0. చూడండి ఇప్పుడు ఈ మూడింటిని వాడాలి. మనకు అన్ని నెంబర్లు వచ్చాయండి. ఇక్కడ మనం చేయవలసిన పని ఇది ఏదైతే ఉందో దాన్ని S19లోకి మార్చాలి. సో దేన్ని S21 ప్లస్ S17 అంతే కదా మనం చేయవలసింది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ అండి ఈ S17ని వీటి కింద మార్చుకోవచ్చు. సో మనం దేని కింద మార్చవచ్చు అండి S17 ఏదైతే ఉందో S17 వాల్యూని అంటే ఇది అవతలకి వెళ్ళిపోతే దానికి బదులుగా ఎవరు రాస్తారు S19 మైనస్ 7 S18 ఇది వాడడం అయిపోయింది. చూడండి దీన్ని వాడేసాను నేను S17కి బదులు ఇది అవతలకి వెళ్తే ఇదే కదా ఉంటుంది అది రాస్తాను. తర్వాత నెక్స్ట్ అండి ఇక్కడ S18 ఉంది ఇక్కడ కదా S18 ఉంది. సో S18కి బదులు 2019లోకి మార్చేద్దాం. ఇప్పుడు మనం ఇచ్చిన ఈక్వేషను S21 తర్వాత ఇక్కడ మనకి వాల్యూ ఏంటండి S19 మైనస్ ఈ S18 అవతలకి వెళ్తే ఇదే కదా ఉంటుంది మనకి 7 ఇంటూ S20 తర్వాత మైనస్ 7 S19 అండి. చూడండి ఈ S18 అవతలు పట్టుకెళ్ళాను దానికి బదులుగా నేను ఈ వాల్యూ రాస్తానండి -7 అలాగ ఉంచాను. S18కి బదులు ఇది మొత్తం రాస్తానండి. చూడండి ఇది వాడేసాను నేను. ఇప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుందాం. ముందు S21 ప్లస్ S19 మైనస్ 7 S20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 49 S19 ఈ వాల్యూ అయిపోయిందండి. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఫైనల్గా సింప్లిఫై చేయవలసింది ఏంటండి ఇక్కడ మనకి S19 ఉంది S19 ఉందండి. మనకి S19లో మాత్రమే ఉండాలి. ఇప్పుడు చూడండి ఈ S21 మైనస్ 7 S20 ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం కనిపిస్తుంది చూడండి. దీనికి బదులుగా ఇది అవతలకి వెళ్తే S19 కదా. సో ఈ రెండు టర్ములకి బదులు మనం ఏం రాయొచ్చు S19 రాయొచ్చు. ఇక్కడ ఒక S19 ఉంది ఇక్కడ ఒక 49 S19 ఉంది. ఇవన్నీ కలిపితే ఎంత అండి 51 S19. సో ఈ 51 S19 ఇందులో రీప్లేస్ చేయండి. సో 51 S19 కిందన కూడా S19 క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది 51. ఇది ఆన్సర్. అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళానండి. ఇలాగా రావచ్చు మీ ఇష్టం మీరు ఏ విధంగా సాల్వ్ చేసినా వస్తుంది. కాకపోతే మనం చేయవలసింది ఏంటి ఈ మొత్తాన్ని S19లోకి మార్చాలి. అప్పుడు అది ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే మనకు ఆప్షన్ చూస్తే తెలిసిపోద్దండి ఏం చేయాలో. అవి ఏం మిగలకూడదంటే ఎలిమినేట్ చేయాలి. ఓకే నెక్స్ట్ మీరు ఎప్పుడు కూడా క్వశ్చన్స్ని చూసి భయపడితే జేఈ రాయలేరు. క్వశ్చన్స్ని చూసి అసలు భయపడకూడదండి. ఎలాంటి క్వశ్చన్ అయినా అప్రోచ్ అవ్వాలి ముందుకు వెళ్ళాలి. వెళ్తేనే మీరు ఐఐటీస్ని క్రాక్ చేయగలరు. ఓకే సో దానికి తగ్గట్టుగానే వర్క్ చేయాలండి. నెక్స్ట్ వన్ లెట్ ఆల్ఫా బీటా బి ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇలా ఈక్వేషన్ ఇచ్చారు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² మైనస్ 6x మైనస్ 2 చూడండి x² మైనస్ 6x మైనస్ 2 ఈక్వల్ టు 0 ఇది మనకి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. తర్వాత Sn అనే దాన్ని డిఫైన్ చేశారు. మళ్ళీ సేమ్ ఆల్ఫా పవర్ ఆఫ్ n మైనస్ బీటా పవర్ ఆఫ్ n అని డిఫైన్ చేశారు. మనకి కావాల్సిన వాల్యూ ఇది ఏంటి S10 మైనస్ సో మనకి కావాల్సిన వాల్యూ ఏంటండి S10 మైనస్ 2S8 ఇంకేముంది మైనస్ 2S8 బై 2S9 ఈ వాల్యూ కావాలి. అది కూడా చూడండి ఆన్సర్లు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే న్యూమరికల్స్లోనే ఉన్నాయి అంటే ఎలిమినేట్ అయిపోవాలండి. సో ఈ పైన ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మీరు S9లోకి మార్చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో అది మార్చాలంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మీరు ఏం చేయాలి న్యూటన్స్ థీరం అప్లై చేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి 10 దగ్గర నుంచి. చూడండి 10 9 8 మూడు ఇక్కడే ఉన్నాయండి. మనం ఎక్కువ కష్టపడ అవసరం లేదు దీనికి. సో ఫస్ట్ S10 మైనస్ 6 కదా బి వాల్యూ S9 మైనస్ 2S8 ఈక్వల్ టు 0. చూడండి ఈ S10 మైనస్ 2S8 అంటే ఇదే కదా వాల్యూ. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది S10 మైనస్ 2S8 దాన్ని అవతల పట్టుకెళ్ళండి. సో 6S9 సో దీనికి బదులుగా 6S9 రాసేయండి. కిందన కూడా 2S9 ఎలిమినేట్ అయిపోయింది 3 ఆన్సర్. సో సింపుల్గానే తెలిపోద్దండి. అలవాటు అవ్వాలి అంతే. మీకు సమ్మలు అనేవి అలవాటు అవ్వాలి. అలవాటు అయితే ఆటోమేటిక్గా మీకు అది బాగానే అనిపిస్తుంది అన్నమాట. సో ఆ క్వశ్చన్ అయిపోయింది. సో లాస్ట్ వన్ అండి ఈరోజు జేఈ క్వశ్చన్స్లోని. సో ఇక్కడ ఆల్ఫా బీటా డిస్టింక్ట్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చారు మనకి. సో ఈక్వేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి x². సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ x² మైనస్ ఆఫ్ t². మీరు అలాగా ఈక్వేషన్లు చూసి భయపడకూడదు. భయపడితే జేఈ రాయలేమండి. ఎప్పుడు భయపడకుండానే ముందుకు వెళ్ళాలి మనం మంచి పొజిషన్లో ఉండాలంటే. సో 5t ప్లస్ 6 ఇంటూ ఎక్స్ ఓకే. తర్వాత +1 ఈక్వల్ టు 0 ఇలా ఇచ్చింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఇక్కడ నెంబర్ ఇవ్వలేదండి. మళ్ళీ మనకి వేరియబుల్స్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తారు అక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ కింద. ఓకే
సో అలా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. టీ అనేది రియల్ నెంబర్ అంట. మళ్ళీ సేమ్ అండి ఏఎన్ అంటే మన ఎస్ అనమాట. ఆల్ఫా పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఆఫ్ ఎన్ అని ఇచ్చారు. ఈ వాల్యూని కాలిక్యులేట్ చేయమన్నారు. అయితే ఆ వాల్యూ కాలిక్యులేట్ చేయమనలేదు, దాని యొక్క మినిమం వాల్యూ కాలిక్యులేట్ చేయమన్నారండి. అంటే ఇక్కడ మీకు వచ్చిన వాల్యూ ఉంటుంది కదా, దానికి మినిమం వాల్యూ చెప్పాలంట. అంటే ఇక్కడ దీనికి ఏమొస్తుందంటే దాన్ని వచ్చిన నెంబర్కి మినిమం వాల్యూ చెప్పాలి. మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఉంటాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో, అది మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో చూద్దాం. అక్కడ ఏమిచ్చారు, A2023 ప్లస్ A2025 హోల్ డివైడెడ్ బై ఏమని ఇచ్చారు, A2024 ఇచ్చారు. సో ఇది కావాలి. దీనికి అంటే ఇది కూడా కాదండి, దాని యొక్క మినిమం వాల్యూ కావాలంట వాడికి. సో ముందు ఇది మనం క్యాలిక్యులేట్ చేద్దాం, తర్వాత మినిమం వాల్యూ గురించి ఆలోచిద్దాం. దీనికి మనం ఏం చేయాలి, న్యూటన్స్ థియరం అప్లై చేయాలి. ఏ నెంబర్లు వాడాలి, 25, 24, 23 డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం 25తో స్టార్ట్ చేస్తామండి. సో కాబట్టి ఏ వాడేద్దాం, A2025 మైనస్ ఇది కదా బి అంటే ఇదంతా రాయాలండి. మరి బీకి బదులు వాడి వాల్యూ ఇవ్వలేదు, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది రాసి A2024 తర్వాత నెక్స్ట్ అండి 1 బదులు 2023 ఈక్వల్ టు 0. ఇదే న్యూటన్స్ థియరంని అప్లై చేశాను. ఇప్పుడు ఈ రెండు టర్ములకి బదులుగా దీన్ని అవతల తీసుకెళ్ళిపోవచ్చు కదా. అంటే A2025 ప్లస్ A2023 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, t² మైనస్ 5t ప్లస్ 6 ఇంటూ A2024. అంటే ఇప్పుడు ఈ వాల్యూలో ఈ పైన ఉన్న దానికి బదులుగా మనం ఇది రాసుకోవచ్చు అండి ఫైనల్గా దీనికి బదులు. అంటే పైన ఏమవుతుందండి, t² మైనస్ 5t ప్లస్ 6 ఇంటూ A2024 డివైడెడ్ బై A2024. చూడండి ఇది క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనకేమొచ్చింది, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఎప్పుడైతే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చిందో, ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఈక్వేషన్ అవ్వాలంటే ఈక్వల్ టు 0 కదా అవ్వాలి. ఎక్స్ప్రెషన్ వచ్చిందో దానికి మినిమం ఆర్ మ్యాక్సిమం వాల్యూస్ ఉంటాయండి. ఎప్పుడు కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మీకు ఇలా ఫామ్ అవుతుందండి. ఇలా ఫామ్ అయితే ఇక్కడ మినిమం వాల్యూ ఉన్నట్లు, ఒకవేళ ఇలా ఫామ్ అయింది అనుకోండి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఉన్నట్లు. అది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఉన్న కోఫిషియంట్ బట్టి మనం గ్రాఫ్లు వేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం కోఫిషియంట్స్ బట్టి చెప్పేస్తాం. ఇది అలాగా లోవర్ స్టాండర్డ్ బేసిక్ వచ్చినాయి కాబట్టి t²కి ముందు పాజిటివ్ అయితే మీకు మినిమం వాల్యూ ఉంటుంది, t²కి ముందు నెగిటివ్ అయితే అప్పుడు మ్యాక్సిమం వాల్యూ అడుగుతాడు. సో ఇక్కడ t² ముందు మనకేముందండి, పాజిటివ్ ఉంది, అందుకే మినిమం వాల్యూ అడుగుతున్నాడు. సరే మినిమం వాల్యూ ఫార్ములా ఏంటి, మరి మినిమం వాల్యూ కాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా అండి మైనస్ డెల్టా బై 4a. ఇది మినిమం వాల్యూ ఫార్ములా అండి, మైనస్ డెల్టా బై 4a. మినిమం వాల్యూకైనా మ్యాక్సిమం వాల్యూకైనా అదే ఫార్ములా అండి. ఫార్ములా ఏం మారదు, కానీ అక్కడ మినిమం అడ్జస్ట్ అవుతుందా మ్యాక్సిమం అడ్జస్ట్ అవుతుందా అనేది గ్రాఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గ్రాఫ్ దేని మీద డిపెండ్ అవుతుంది మనం చెప్పవచ్చు, అదే t² కోఫిషియంట్ బట్టి. ఇది పాజిటివ్ కాబట్టి మినిమం వాల్యూ ఉంటుంది. మరి డెల్టా అంటే ఏంటి, డిస్క్రిమినెంట్. సో మరి డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, మైనస్ b² మైనస్ 4ac కదా. సో మైనస్ b², b అంటే ఇక మైనస్ 5 అండి. ఇక్కడ దీంట్లో చూడాలండి మీరు. ఇప్పుడు b² అంటే 25 మైనస్ 4 ఇంటూ a అంటే t²కి ముందు ఉన్నది, c అంటే 6. ఓకే, సో బై 4a అంటే 1. ఇప్పుడు ఇది 25 మైనస్ 24 అండి, అంటే 1. సో మైనస్ 1/4. ఇది మినిమం వాల్యూ. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క మినిమం వాల్యూ ఎంత వచ్చిందండి, మైనస్ 1/4. ఓకే, సో ఇదండి మనం న్యూటన్స్ థియరంలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించినటువంటి ఘట్టం అయిపోయింది. ఓకే, ఇందులో మళ్ళీ పోలినామియల్స్ ఉంటుందన్నమాట. అది మనకు కొంచెం అడ్వాన్స్డ్ స్టాండర్డ్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే పోలినామియల్స్కి సంబంధించిన న్యూటన్స్ థియరం. ఒక్కటండి, జేఈకి ప్రిపేర్ అవుతున్న ఏ క్యాండిడేట్ క్వశ్చన్ని చూసి భయపడకూడదు. ఓకే, నెమ్మదిగా మనకి కావాల్సిన బేసిక్స్ అన్నీ బిల్డ్ చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్ చాలా సింపుల్గా చేసేయచ్చు. సో జేఈలో మొత్తం క్వశ్చన్లు అన్నీ రాసే అవసరం లేదు కదా, సగం రాస్తే చాలు కదా. ఆ సగం రాయాలంటే మనం ప్రిపేర్ అవ్వాలి కదా. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు మంచి పొజిషన్లో ఉండాలంటే ఖచ్చితంగా వర్క్ చేయవలసి ఉంటుంది. ప్రాక్టీస్ ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తుందండి. మీకు నేను తోడుగా ఉంటాను, నన్ను ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.